నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కొనసాగుతున్న పాలన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడి తెలంగాణలోని బీసీ కులస్తులను పట్టించుకోని గత పాలకులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపణ అన్ని వర్గాలకు మంచి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వ్యాఖ్య తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మనుగడ కథ సమాప్తం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా పరిపాలన సాగుతోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం 5వ వార్డు కృష్ణుడి గుడి దగ్గర గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పంచాయతీగా ఉన్న గణపవరంను మున్సిపాలిటీలో విలీనం చేసి వాడవాడల సీసీ రోడ్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాలేటి వెంకటేశ్వర్లు, సొసైటీ మాజీ చైర్మన్ కట్రు రమేష్, మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందర్రావు, కౌన్సిలర్లు ఆదం వలి, తులం సుధాకర్, పిల్లి సాగర్ బాబు, వైసీపీ నాయకులు వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, నాగయ్య, సురాశంకర్ రెడ్డి, శ్రీనివాసరావు, వీరయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ 3 రోజులు మోగ అబ్బాయి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకులు తెలంగాణలోని బీసీ కులస్తులను పట్టించుకోలేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాద్దార శ్రీ వైష్ణవ భవన నిర్మాణానికి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంఘం రాష్ట్ర చైర్మన్ కృష్ణమోహన్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సంఘానికి ప్రభుత్వం సుమారు 30 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం స్థలాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ బీసీ కులస్తులకు ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను తమ ప్రభుత్వం ఇస్తోందని గుర్తు చేశారు. భూమి పూజ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, చాద్దాత శ్రీ వైష్ణవి ప్రతినిధులు పాల్గొన్నారు. సిహెచ్ మల్లారెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ 10 కోట్లైనా సరే భవనాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటారని కానీ ఎవ్వడు కూడా మిమ్మల్ని గుర్తించలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. మరి జేబులు ఎక్కడ ఇచ్చినట్టుగానే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం 56 సంవత్సరాలు పరిపాలించింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండే కానీ ఏ కులాన్ని కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా వైష్ణవ సంఘాన్ని ఎవ్వరు గుర్తుపట్టి మన సీఎం గుర్తుపట్టి
మీ అందరికి కూడా ఈ భవనాలు ఇస్తూ ₹1,00,00,000 ఇస్తూ ఇంకా తక్కువ పడితే మేము మా మున్సిపాలిటీకి వెళ్ళి పెద్దాగూడ మున్సిపాలిటీకి వెళ్ళి దీనికి వాటర్ కనెక్షన్ ఇప్పించి దీనికి అన్ని రకాల కూడా మీకు అందరు కూడా మా మేయర్ మా కార్పొరేటర్లు కూడా మీకు ఆదుకుంటామని కూడా వ్యక్తి మన సంఘం కోసం మన వైష్ణవ సంఘం కోసం మన పిల్లల కోసం మనమందరి కోసం పెద్ద భవనం కట్టుకొని 10 కోట్లైనా సరే దీనికోసం అందరం కలెక్షన్ చేసుకొని మనకు భవనము మన పెద్ద బిల్డింగు మన పిల్లలకు ఒక హాస్టల్ మనకి ఇవన్నీ కూడా ఫంక్షన్లకు కానీ చిన్న చిన్న ఈవెంట్ కూడా చేసు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మనుగడ కథమైపోయిందని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళిత బంధు బీసీ బంధు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని, మీరు గెలిచిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి అన్నారు. డిక్లరేషన్ పేరిట దళితులకు 12 లక్షలు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, కాంగ్రెస్ తమ పాలిత ప్రాంతాల్లో వాటిని అమలు చేసి ఇక్కడ అడుగు పెట్టాలని అన్నారు. ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలోని పీజీఆర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి యువత పెద్ద ఎత్తున దానం నాగేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. రేపు రానున్న రోజుల్లో మనకు వచ్చే నిధుల్ని బట్టి ఈ గ్రామంలో ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని గుర్తించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి మనం తీసుకోవడం అనేది జరిగింది. చాలా వరకు ఎమ్మెల్యేలు కార్యక్రమాలు ప్రోగ్రాంలు జనంలో తిరగాలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే పోతే ఏదో ఒకటి అడుగుతారు, ఎందుకంటే ఎన్నికలప్పుడు పోతేవచ్చు, నాయకుడిని పట్టుకోవచ్చు, లగాలగాని ఓట్లు వేసుకొని పోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ దయచేసి నేను ఇక్కడున్న మా యువకులకు సోదరులందరూ కూడా, మీ అందరూ అనునిత్యం టీవీ చూస్తారు, పేపర్ చదువుతారు, ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, ఫేస్బుక్లు వచ్చినాయి, ఫోన్లలో అయితే ఎప్పుడు అప్డేట్ ఉంటుంది. ఈ 4.5-5 సంవత్సరాల కాలంలో ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి కూడా రైతులకు చెల్లించాల్సిన సబ్సిడీ సమస్యను 90% వరకు తీర్చగలిగామని, మిగిలిన 10% కూడా కొన్ని సాంకేతిక సమస్యల వలన ఆగాయని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే చర్యలు తీసుకున్నారని ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. చావల్పాడులో బీఎస్ఆర్ ఆక్వా ట్రేడర్స్ బీఎంఆర్ సంస్థతో డీలర్షిప్ ప్రారంభోత్సవం, ఆక్వా రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా బీఎంఆర్ సంస్థ అధినేత రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్ఆర్ ఆక్వా ట్రేడర్స్ భాగస్వాములు శ్రీనివాస్ నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అడవి వెంకటకృష్ణ మోహన్, పెద్దిరెడ్డి శ్రీ రామదుర్గ ప్రసాద్, ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ దండే పుష్పలత, పార్టీ మండల అధ్యక్షుడు భట్రాజు శివాజీ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చెరుకువాడ బలరామరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా నా రైతులు బాగుండాలి, నా రైతు సమస్యలను నేను పరిష్కారం చేయాలి, రైతు బాగుంటే నేను బాగుంటాననేటువంటి విధానంతో పోరాట పడిపగల నాయకుడు మనకు కావాలి. అలాంటి నాయకుడు ఈ రోజున రాజ్యసభ సభ్యుడిగా, అలాంటి ప్రజాప్రతినిధిగా, ఈ దేనికైనా రైతు కోసం పోరాటం చేయగల శక్తి ఉన్నటువంటి యువకుడుగా ఈ రోజున బిఎంఆర్ గారు ఒక పక్క, అలాగే ఉత్పత్తులు ఈ యొక్క ఫీడ్ ఉత్పత్తులు చేయగల మంచి మేధాశక్తితో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ యజమానిగా మరో బిఎంఆర్, అలాగే ఒక రైతుగా మళ్ళీ మూడో ఎంత బిఎంఆర్లు ఉన్నారంటే అందరూ కూడా ఎన్ని విధాలుగా ఎన్ని పక్కలు చూసినా ఒక పక్క రైతుగా చూసుకుంటారు, ఆయన ఓ పక్కన ఇండస్ట్రీగా చూసుకుంటారు, ఓ పక్కన ప్రజాప్రతినిధిగా చూసుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే నేను బాగుంటాను, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుంటారని ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు కనుక మరి చక్కగా పనిచేస్తూ రైతుల కోసం ఆయన ఇండస్ట్రీని నడిపిస్తూ రైతుల కోసం పోరాట పడితో ముందుకు వెళ్ళేటువంటి ఆయన్ను గుర్తించి ఆయన రాజ్యసభ సభ్యులుగా మీరు ఉండాలి, రాజ్యసభ సభ్యులుగా మిమ్మల్ని పంపిస్తున్నాం అని ఆయన ఎంపిక చేశారంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఎలా ఉందో అనేది మీరు ఒక ఆలోచన చేసుకోవచ్చు అని కూడా ఈ సభాపూర్వకంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రూపాయల సబ్సిడీ ఇవ్వమని తెలిసిన తర్వాత కొంతమంది మొట్టమొదటి విడతగా ఆయన 5 ఎకరాలు అన్న తర్వాత 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు అని చెప్పిన తర్వాత
ఇది జోన్లో ఉన్న వాళ్ళకే, జోన్లో లేని వాళ్ళకి ఉండదని ఎలక్ట్రికల్ అధికారులు అందరికీ కలెక్షన్లు కట్ చేస్తే కరెక్ట్గా మాకు అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో అసెంబ్లీలో సరిగ్గా 50 నిమిషాల పాటు ఈ రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల, కరెంటు ఇబ్బందులు, సమస్యలు అన్ని కూడా 50 నిమిషాల అసెంబ్లీలో మాట్లాడిన పిదప మన ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ రోజుకు 5 ఎకరాల లోపు ఉన్నాయి, 10 ఎకరాల లోపు ఉన్నాయి, అలాగే దీనికి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉంటే ఆ రోజుకు 2800 కలెక్షన్లకే సబ్సిడీ ఇస్తుంటే ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సరాసరి అయిన 6200 చిల్లరి కలెక్షన్లకు సరాసరి అది జోన్లో ఉందా లేదా అనేది లేకుండా, జోన్తో సంబంధం లేకుండా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున ఇంకా లాస్ట్ ఇంకా 90% వచ్చిన తర్వాత ఇంకా 10% రైతులకు ఇంకా కూడా రావాల్సి ఉంది. అది కొత్త వాళ్ళనే కాదు, ముందు నుంచి కూడా వస్తున్న వాళ్ళకే జోన్ ఉందా లేదనే సమస్యల విషయం వచ్చినప్పుడు దాదాపు 1200 మందికి ఈ రోజున ఇంకా రావాల్సి ఉంటే 2 నెలల క్రితమే 1-2 సార్లు ఎలక్ట్రికల్ అధికారులు కానివ్వండి, స్పెషల్ స్క్వాడ్ కానివ్వండి వచ్చి వీటన్నిటిని కూడా లిస్టు తయారు చేసి మన ఫిషరీస్ కమిషనర్ గారికి సమర్పించడం జరిగింది. ఈ నెలాఖరు లోపల రేపు వచ్చే 1వ తారీఖు కల్లా ఈ సబ్సిడీలు వాళ్ళకు కూడా వస్తాయనే సంగతి ఈ సభాపూర్వకంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అప్టెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కేపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని కోరారు. స్కూల్ డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇది తమ 2వ బ్రాంచ్ అని, మొదటిది మధురానగర్ లో ఉందని అన్నారు. తమ స్కూల్లో అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటాయని అన్నారు. పిల్లలకు స్పానిష్ కూడా నేర్పిస్తామని తెలిపారు. తమ స్కూల్లో 2 ఏళ్ల వయసు గల పిల్లల నుండి జాయిన్ చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, స్కూల్ డైరెక్టర్ రమణ, సెంటర్ హెడ్ తేజస్విని, నిఖిత తదితరులు పాల్గొన్నారు. August 2023 మేము ఈ 2nd బ్రాంచ్ వివేకానంద నగర్లో స్టార్ట్ చేసాము. మా స్కూల్ పేరు ఆప్టెక్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి, శేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారికి అండ్ కార్పొరేటర్ వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ గారికి, రోజాదేవి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వచ్చి ఇనాగరేషన్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. మేము లైవ్ CCTV యాక్సెస్ ఇస్తాము, ఫుడ్ మేమే ఇస్తాము అండ్ ఏజ్ ఆఫ్ 2 years నుంచి తీసుకుంటాము అండ్ టోడ్లర్స్ డే కేర్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము. మార్నింగ్ 9 o'clock నుంచి అండ్ ఈవినింగ్ 7 o'clock వరకు. పర్టికులర్లీ ఫర్ ఎంప్లాయీస్ పిల్లలు లైక్ వర్కింగ్ ఉమెన్ మాలాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళకి ఏ చింత లేకోకుండా వాళ్ళు జస్ట్ వాళ్ళ మొబైల్లో CCTV యాక్సెస్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ బేబీ ఏం చేస్తుంది, వెదర్ షీ హెస్ హ్యాడ్ అర్ ఫుడ్ ఆర్ నాట్, ఫుడ్ తిందా లేదా, లేకపోతే మంచిగా పడుకుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ గంగన్నపాలెం గ్రామ జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత వాసులు సుమారుగా 500 మందికి పైగా ఉచితంగా మెడికల్ సేవలను వినియోగించుకున్నారు. వీరికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట రాజా రమేష్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున గంగన్నపాలెం గ్రామ జనసేన నాయకులు మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పట్టణంలో, వార్డులలో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ,
చిలుకలూరుపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ పాషా, నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, సాంబా, గంగనపాలెం నాయకులు హేమలేశ్వరరావు, సవరం సుబ్బయ్య, బల్లెపల్లి నాగరాజు, బాలనాగేశ్వరరావు, మహేష్, ఓబులాపురం నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపుని గంగనపాలెంలో నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మెచ్చి ఈ రోజు జనసేన పార్టీలో మా వంతు మేమందరం చిన్నవాడైనా సరే కష్టపడుతూ పేదలకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసే మార్గంలో ఆయన చూపించిన దాంట్లో ఈ రోజు చిలకలూరుపేట జనసేన పార్టీలో 4వ మెడికల్ క్యాంపుని గంగనపాలెం గ్రామంలో నిర్వహించడం మాకు ఎంతో చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము అధికారం కోసమో లేదా డబ్బున్నోళ్ళ కోసమో మేము ఈరోజు ప్రజల సేవ చేయట్లేదండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన ప్రజలకు చేరువే విధంగా మేము మీ వద్దకు వచ్చి ఇలా ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి మేము ఏంటో మేము అధికారం లేకపోతేనే ఎట్లా సర్వీస్ చేయగలుగుతున్నాం, అదే అధికారం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పచెప్తే ఈ రోజు రాష్ట్రంలో పేదవాడు పట్ల కష్టాలను మేము లేకుండా చేసే విధంగా మీ అందరి యొక్క ఆశీస్సులతో మీకు సేవ చేసుకునే ఒక అవకాశాన్ని రానున్న కాలం మాకు మా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు, స్థానిక నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 50 ఏళ్లు, బీఆర్ఎస్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాయని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనను ఎన్నుకుంటే సమస్యలు లేకుండా పాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి నాయకత్వం. జై జనసేన. మీడియా మిత్రులకి, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా మాకు సహకరించి ఈ పాదయాత్రకు ఎక్కడ చూసినా, ఎందుకంటే ఏ సమస్య రాకుండా మాతో పాటు రోజంతా నడుస్తున్న పోలీస్ మిత్రులకి, అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. జనసేన పార్టీ నుంచి నాకు స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు యువతనే పెద్ద పాత్ర పోషించింది. వాళ్ళని మనం మర్చిపోవద్దు. యువతకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అనేక సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే పక్కాగా నేను అసెంబ్లీలో వీళ్ళ గొంతుగా నేను మాట్లాడి వీళ్ళకి ఏవైతే సౌకర్యాలు కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తానని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. అనేక పార్టీలు ఉంటాయి, వాళ్ళ నినాదం వాళ్ళది, మా ఆలోచన మాకుంటుంది. ఎందుకంటే గతంలో చేసిన కాంగ్రెస్ కానీ మిగతా పార్టీల గురించి నేను పోను. ఎందుకంటే 50 ఏళ్ళు పాలించిన ఒక పార్టీ ఇంకోటి
10 ఏళ్ళు పాలించిన ఒక పార్టీ. మాకు ఒక అవకాశం ఇవ్వమంటే చెప్తున్నాం. మేము కొత్తగా వచ్చినాము, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అందులో మేము 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ప్రజా సమస్యలు ఏ రకంగా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలలో. అందులో భాగంగా కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా ఉన్నాయి సమస్యలను చూస్తున్నాం. చాలా వరకు నాలలు, మొన్న బాల్నార్ డివిజన్లో తిరిగితే నాలల పక్కకు ప్రజలు నివసిస్తుంటే చాలా బాధ అనిపించింది. ఆడ 10 నిమిషాలు కూడా ఒక నాయకుడు ఉండలేని పరిస్థితి. నేను స్వయంగా అక్కడ ఉంటే ఒక ½ అన్ అవర్ ఉండలేకపోయాను నేను. అంటే ఈ సమస్యలు ఇంకా మనం తెచ్చుకున్న తెలంగాణలో ఎటువంటి సమస్యలు చూద్దామా, ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. మీరు నిజంగా మాకు జనసేన పార్టీకి మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా అటువంటి విషయాల మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తూ, అదేవిధంగా మీ అందరి సహకారం మాకు ఇదే విధంగా ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు. గర్భిణీలు బాలింతలకు ఉచిత మిల్లెట్ అల్పాహారం అందించనున్నట్లు నయా మిల్లర్స్ యజమాని అమర్ తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉన్న నయా మిల్లర్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 365 రోజులు 365 అల్పాహారాల పేరుతో ఇప్పటికే ఎన్నో ప్రదేశాలలో నయా మిల్లర్స్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఈ నెల 29 నుంచి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో గర్భిణీలు బాలింతలకు కావలసిన పోషక పదార్థాలతో కూడిన ఉచితంగా మిల్లెట్స్ ఫుడ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత ఫుడ్ కు నయా మిల్లర్స్ కావాల్సిన వాళ్ళు తమ కార్యాలయంలో దరఖాస్తు ఫామ్ నింపవలసి ఉంటుందని సూచించారు. సంబంధించి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో వాళ్ళ సింపుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. వాళ్ళకి నేము, ఫోన్ నెంబరు, ఒక చిన్న ఫోటో. ఈ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసినట్టయితే మనం వాళ్ళకు ఒక ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే కూడా ఎవరైనా ఆ కార్డు తీసుకొని వస్తే వాళ్ళకి పార్సల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అందరూ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొందరు రాలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళ ఐడి కార్డు తెచ్చుకున్నట్టయితే కంపల్సరీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇది మన భారత ప్రభుత్వం యునెస్కోలో రెజల్యూషన్ పెట్టడం జరిగింది. దానికి 77 కంట్రీలు ఇనానిమస్గా సపోర్ట్ చేసినాయి. దాంతో ఈరోజు మనము ఎట్లయితే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి నయా మిల్లెట్స్ కూడా వచ్చేసి మిల్లెట్స్ తోటి రెస్టారెంట్ నడుపుతూ ఉంది. సో ఈ మిల్లెట్స్ని ప్రజలలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో 365 రోజులు 365 ప్లేస్లలో నిత్యము 400 నుంచి 500 మంది వరకు మిల్లెట్స్ తోటి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంటే నెక్స్ట్ 29th నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్కి, అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్కి అంటే పాలిచ్చే తల్లులకి వాళ్ళకు కూడా రోజు మార్నింగ్ ఇక్కడ మన హోటల్లో ఫ్రీగా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క ప్రోగ్రామ్కి మన గవర్నర్ గారు లాంచ్ చేయడం జరుగుతుంది. 29 రోజు మంగళవారం సాయంత్రం అది ప్రోగ్రాం ఇక్కడ మన హోటల్లో జరుపుకుంటున్నాము. దానికి మహిళలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, తర్వాత పాలిచ్చే తల్లులు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు ఆ నెక్స్ట్ డే నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్స్ మన దగ్గర చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నిత్యం ఫ్రీ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యత ప్రెగ్నెన్సీలో ఎంత ఉంటుంది అనేది మీరు ఒకసారి బిఎం హెగ్డే గారి స్పీచ్ విన్నట్టయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చినట్టయితే మంచి పిల్లలు చాలా ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి పాలిచ్చే తల్లులు కూడా మిల్లెట్స్ తిన్నట్టయితే చాలా ఆరోగ్యకరమైన బేబీస్ తయారవడం జరుగుతుంది. అది మరి మన దేశానికి ఎంతో ఉపయోగము, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడం అనేది చాలా మంచి పని అనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకున్నాము. దీన్ని మీ అందరూ కూడా సహకరించి దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 236 ఆదివారాలుగా అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కుల మత భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించారని, ఆ ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కులాలు మతాలకు రాజకీయంగా సమన్యాయం జరగాలని కోరారు. పాఠ్య పుస్తకాల్లో అంబేద్కర్ సంబంధిత జ్ఞాన మార్గాలను ముద్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, టీచర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇటికాల రవీందర్, అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడు దాస్, ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం బోడుపలో కార్పొరేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివారంతో 236 వారాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు రాజేష్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ కాలనీ కోటస్ దాస్ గారి అధ్యక్షన అందరూ కూడా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది అందరికీ జేపీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాలయాలనే కార్యక్రమాన్ని కత్తి మైసన్న గారి ఆధ్వర్యంలో సుమారుగా 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజానికి చేసిన సేవను గుర్తించి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఒక బృహత్వమైన కార్యక్రమాన్ని మైసన్న గారు చేపట్టారు. మైసన్న గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా భాగస్వాములు కావడం అనేది నిజంగా గొప్ప కార్యక్రమం. నిజంగా ప్రత్యేకించి మైసన్న గారిని అభినందించాలి. మనందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమానికి తన ఆలోచన వచ్చిన విధానానికి మనందరం అభినందిస్తూ ప్రతి ఒక్క స్కూల్లో ఉదయమునే అంబేద్కర్ గారి గురించి ప్రేయర్లో పెట్టి పిల్లలకి తెలిసేటట్టు ఒక 2 ముచ్చట్లు చెప్పి నేర్పించాలని టీచర్స్ని కోరుతున్నాము, కాలేజీలను కోరుతున్నాము. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ఈ ఆదివారంతో 236 ఆదివారాలుగా మరి నిరంతర ఉద్యమం నడుపుతున్న అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నాయకులందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే డిసెంబరు జనవరిలో మన రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. వెనుకబడ్డ జాతులకు కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కొనసాగుతున్న పాలన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడి. తెలంగాణలోని బీసీ కులస్తులను పట్టించుకోని గత పాలకులు కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆరోపణ. అన్ని వర్గాలకు మంచి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వ్యాఖ్య. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మనుగడ కథ సమాప్తం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.